ఏమైందండి? పొద్దున్నుంచి ఒకటే తలనొప్పి. నేనే మొండిదాన్ని అనుకున్నాను. నాకొచ్చిన తలనొప్పి కూడా మహా మొండిదానిలా ఉంది. ఈ జెండు బాంబు పూసుకుంటే కాస్త రిలీఫ్ గా ఉంటుందిగా. నాకు రిలీఫు లేదు, రీలైఫు లేదు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నా చిన్నప్పుడు నాకు స్నానం చేయించడానికి ఒకరు, తల దువ్వడానికి ఒకరు, భోజనం పెట్టడానికి ఒకరని 3 పనివాళ్లుండేవాళ్లు. నాకు కొంచెం తలనొప్పి వస్తే చాలు మందు రాయడానికి 3 పరిగెత్తుకొచ్చేవాళ్లు. వాళ్లతో పాటు మా అమ్మా నాన్న కూడా. కాని పెళ్లైన తర్వాత జీవితమే తలకిందులైపోయింది. మీరు తప్పుగా అనుకోనంటే మీ దగ్గర నేనేది తప్పనుకోవడం లేదు. రే చిన్న ఐస్ లా ఉంది కదా. మురళి, నన్ను కాస్త ఇంట్లో డ్రాప్ చేయవా? ఇలా చూడు, నేను అర్జెంట్ గా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నన్ను వెళ్ళనివ్వు, డిస్టర్బ్ చేయకు. రే ఎక్కడ? ఏంట్రా ఇలా చేస్తున్నావు? సరే నీ మొబైల్ ఇవ్వు, నేను కాల్ చేసుకొని ఇస్తాను. నీకు వేరే పని లేదా? వెళ్ళు. ఎందుకురా నన్ను అర్థం చేసుకొని అంటున్నావు? నా మొబైల్ లో బ్యాలెన్స్ లేకే నిన్ను అడిగాను. ప్లీజ్ కాస్త నీ మొబైల్ ఇవ్వు. నా మొబైల్ నీకెందుకు? చెప్తున్నాను కదా, వెళ్ళు. నువ్వివ్వకపోతే ఏంటి, నేనే తీసుకుంటాను. నా మొబైల్ ఇవ్వు. ఏంట్రా ఇది? ఇంటికొచ్చి తీసుకో. నేను ముందే చెప్పాను కదా ఇటువైపు వెళ్ళొద్దని, విన్నావా? ఏ ఐసు, ఎక్కడున్నావు? తలుపులు తీసే ఉన్నాయి, లోపలికి రా. ఏయ్ ముందు నా మొబైల్ ఇవ్వు. మొబైల్ కావాలా? అవును. ఏయ్ లూసు, నా మొబైల్ ఇవ్వమంటున్నాను కదా. మొబైల్ ఇవ్వు, నేను బయలుదేరుతాను. ఎందుకురా సిగ్గుపడుతున్నావు? ఏ ఒక్క రోజైనా నాకేమిష్టమో తెలుసుకున్నావా? అయ్యో ఇలా చూడు. వదులు, నా మొబైల్ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళాలి, త్వరగా నా మొబైల్ ఇవ్వు, వెళ్ళిపోతాను. ఇవ్వు. మొబైలే కదా. ఏం చేస్తున్నావు? ఇదిగో. ఏంటిది? నీకు కావాల్సింది ఫోనే కదా. ఏం చేస్తున్నావు? సిమ్ కార్డ్ ఇవ్వు. సిమ్ కార్డేగా కావాలి. సిమ్ కార్డ్ కావాలంటే నువ్వే తీసుకో చూద్దాం. తీసుకో సిమ్ కార్డ్. చెప్పేది విను. నా దగ్గర ఏం కావాలన్నా తీసుకో. చెప్పేది విను. ఇలా చూడు, నాకు ఇవన్నీ నచ్చలేదే. కానీ నాకు బాగా నచ్చిందే. మురళి, ఐ లవ్ యూ. ఐ రియలీ లవ్ యూ రా. నాకు ఇవన్నీ నచ్చలేదు, సారీ, వదిలే. ముందు నుంచి చూస్తే కాజలు, లంగామణిలో చూస్తే సమంత, కళ్ళు చూస్తుంటే నయనతారలా ఉంది, కాళ్ళు చూస్తుంటే తమన్నాలా ఉంది. అందరి అందాలు కలబోసి మిళితం చేసిన పాలరాతి బొమ్మలా ఉంది. దీంతో 2020 మ్యాచ్ ఆడేయచ్చురా దేవుడా. ఓయ్ బ్రహ్మ, దీన్ని సృష్టించేటప్పుడు ఫుల్ బట్టలు కొట్టావా ఏంట్రా? నీకు కొంచెం కూడా మేనర్స్ లేదా? ఒక ఆడపిల్ల డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే నిలబడి చూస్తున్నావు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా వయసు. నేను వేసే మినరల్ వాటర్ కంటే నా మనసు చాలా క్లియర్. నేను చూశానంటే నువ్వు నాకు వరుసగా మరదలవుతావు కదా. ఈ తొక్కలో రీజన్స్ వదిలి నీ వాటర్ బిజినెస్ డెవలప్ అవడానికి ఏం చేయాలో అది చూసుకో. అలా మాట్లాడు కైసు. నీకోసమే కదా నేను ఆమదాలవలస నుంచి ఇక్కడికి వచ్చాను.
మేకలమ్మి వాటర్ కి డిపాజిట్ కట్టాను, గేదెలమ్మి ట్రైసైకిల్ కొన్నాను. కొంచెం ఓపిక పట్టు, నా బ్రెయిన్ ఏ బేవర్స్ గడికో తాకట్టు పెట్టి 6 నెలల్లోనే అంబానీ అయి చూపిస్తాను. నోరు మీరా ఎరా? ఎవరాడు? ఎరా నీ మెదడు తాకట్టు పెడితే ఎవరైనా 5 పైసలు కన్నా కొట్టారా? లేని దాని గురించి ఎందుకురా మాట్లాడతావు? వేదమన్నారా అయ్యో, ఎదవ? అమ్మ. బావా ఏంటి బావా గీవా అనుకుంటూ హాస్పిటల్కి వచ్చి మీ అక్కకు తోడుగా ఉండరా అంటే ఇంటికి వచ్చి దీంతో సరదాలు ఆడుతున్నావా? సరదాలు నా ఫ్యూచర్ ప్లాన్ గురించి ఐసీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను బావా. ఫ్యూచర్ ప్లాన్ రోడ్డు పక్కన పంపులో పనికిరాని పాడైపోయిన క్యాన్ లో నీళ్లు నింపి అమ్మే నీకు ఫ్యూచర్ ప్లానా? ఫ్యూచర్ ప్లాను రే ఇప్పుడు చెప్తున్నాను విను, నీ ఫ్యూచర్ ఫ్యూజ్ పోయిన బల్బురా. బావా నాకు చాలా రోజుల నుంచి ఓ సందేహం. ఏంటా సందేహం? నీకు నీ చెల్లెల కలర్ కి ఏ మాత్రం టాలీ కావట్లేదే, కుటుంబ సీక్రెట్ ఏమైనా ఉందా? నీకు నీ అక్క కూడా సంబంధమే లేదు. మీ కుటుంబం గురించి నేను అడిగానా? మీ కుటుంబం గురించి నేను అడిగానా? అమ్మా ఐశ్వర్య వెళ్ళరా, మీ వదిన హాస్పిటల్ నుంచి వచ్చే వరకు నువ్వు క్యాంటీన్ లోనే భోంచేయి. ఏంటి ఈ చెత్త వెదవతో ఎప్పుడు మాట్లాడుకో, వెళ్ళు. రే వెళ్ళరా. నేను చెత్త ఎదవైతే ఈడు పొట్టి ఎదవా. ఐస్ క్యాంటీన్ లో తింటావా? నీ గ్లామర్ డ్యామేజ్ అయిపోద్ది. హోటల్లో కల్తీ సరుకులతో భోజనం తయారు చేస్తున్నారు. నేను ఎందుకున్నాను? మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ అన్ని చేస్తాను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసేయి. ఏ చిపా, మధ్యాహ్నం నేను క్యాంటీన్ లోనే తింటాను. అది నిజమేలే, నా వంట నేనే తినలేను, నువ్వు ఎక్కడ తినగలవు? ఏంటి ఇంత లేటు? టైం అయింది. భావశుద్ధి భరించలేకపోతున్నాను. సరే పదండి వెళ్దాం. ఏ ఐస్ నా బండిలో రా, నేను డ్రాప్ చేస్తాను. ఇది పెద్ద BMW, నీ ముక్కులాగే చండాలంగా ఉంది. BMW లారీయా టెంపోవా? మా బామ్మ మాటిని ఎప్పుడు అర్థం చూసుకోకపోవడం తప్పు అయిపోయింది. ఇక ఇప్పుడు ఫాదర్ని మదర్ని మార్చడం కుదరదు, పౌడరే మార్చుకోవాలి. నా ప్రయత్నం నేను చేస్తే నా మరదల మనసు మారి నాకు సొంతం అవ్వకుండా పోద్దా? ఈడి మొహానికి అసుడు ఈడి బతుకుసాడా? దీని కోపంలోనూ న్యాయం ఉంది. అమ్మవారందరికి అన్నం ఇస్తుంది, కూరలు ఇస్తుంది, మనందరికి ఇలా మందు బాటలు ఇస్తుంది. అమ్మా నువ్వు చల్లగా ఉండాలి తల్లే. దండాలు తల్లు. రేయ్ అవన్నీ పక్కన పెట్టండి. ఎంతకాలం ఇలా చెల్లెలు వస్తున్నట్టుంది. కొట్టాలరా? అన్ని దాచిపెట్టరా. ఆ రోజుల్లో పెద్దోళ్ళు చాలా గొప్ప విషయం చెప్పారురా. ఏమని చెప్పారా? పోలీసులకు సైరన్ ఎలాంటిదో ఆడపిల్లల కాళ్ళకి గజ్జలు అలాంటివి అని చెప్పారు. ఓ అదా సంగతి. ఏంటమ్మా? అన్నా అమ్మ భోజనానికి రమ్మంటుంది. ఓ నేను ఒక 15 మినిట్స్ తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళమ్మా. ఆ అర్థమైందిలే, తాగి భోంచేస్తావా? ఆ లోపల అన్నం ఆరిపోతుంది. మనకి వేరే దారి లేదు. చెల్లి కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్? సరే హాట్ క్యారేజ్ లో ఉంచుతాను, వచ్చి తినండి. రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రులు అంటే వీళ్ళిద్దరే. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆఫీసర్ దగ్గర నుంచి చెల్లెల వరకు కూడా కరెన్సీతోనే జోకొట్టాల్సి వస్తుంది. అబ్బా ఊరుకోండి, ఓపెన్ ప్లేస్ లో ఏంట్రా అది? వదలండి. ఎవర్రా అదే మనకు పోటీగా డాబా మీద డిస్కో ఆడుతుంది? రేయ్, రండ్రా. రండి చూద్దాం. చూద్దాం. రేయ్. అలా చూడండిరా, ఆడు డాబా మీద ఇచ్చల విడిగా ఎలా రెచ్చిపోతున్నాడు. మనము ఎందుకు పనికిరాం. ఇది చూడడానికైనా అదృష్టం ఉండాలిరా. రేయ్ థు, అనవసరమైన విషయాల్లో అంతా తలదూర్చకూడదురా. మందు కొట్టిన కిక్కు కంటే ఈ కిక్కు బాగా ఎక్కుతుంది అల్లుడు. ఎందుకు భయపడుతున్నారు? నేనేనండి. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. పట్టపగలే కిటికీలన్నీ మూసేస్తున్నాయి. నేను మూయలేదు, ఆయనే మూసి వెళ్లారు. ఆయన మనసులో చీకటి ఉన్నట్టు నేను చీకట్లోనే ఉండాలంటున్నారు. ఏంటండి మీరు? మీకు చేతులు లేవా? మీరు తెరిచినా కిటికీలు తెరుచుకుంటాయండి. వెలుతురు వస్తుందండి. ఈ వెలుగులో ఈ ఇల్లు అందంగా ఉందో లేదో కానీ మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారండి. అందరు ఆడపిల్లల్లాగే నేను ఎన్నో ఆశలతో ఈ ఇంటికొచ్చాను. నా జీవితాన్ని ప్రారంభించాను. చాలా ఆలస్యంగా తెలిసింది, నేనొక భర్తకి భార్యగా ఇక్కడికి రాలేదు, ఒక పోలీస్కి ఖైదీగా వచ్చానని. అలవాటైపోయింది. ఏనుక్కాలికి గొలుసు కట్టినట్టు పడేశారు. దాన్ని తీసేసినా ఆ ఏనుగు అక్కడే ఉంటుందట. అలాగా సంతోషం అనేది మనసులో మాత్రమే ఉండదండి, బయట కూడా ఉంటుంది. మన ఏరియా కుర్రాళ్ళందరూ ఈ సంవత్సరం తిరునాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు కూడా ఆ తిరునాళ్ళకి రావాలని నా ఆశ. ఆ రోజు మీరు గుడికి కట్టుకుని వచ్చారే పసుపు చీర, అది మీకు చాలా అందంగా ఉంటుంది. నేను ఆ పసుపు చీరనే కాదు, వేరే ఏ చీరని కట్టుకుని బయటికి రాలేను. అయ్యో, అయితే నేను ఇక మీద మిమ్మల్ని చీరలో చూడలేనా? ఛాన్సే లేదండి.
నా కోసం ఒకే ఒక్కసారి ఆ చీర కట్టుకుని రారు ప్లీజ్ 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 అండి నా కోసం ఒకే ఒక్కసారండి హ్మ్? ఏంటే చీర కట్టుకుని నా కోసం ఎదురు చూస్తున్నావా ఏ? నా కోసం కూడా నేను ఇంట్లో చీర కట్టుకోకూడదా ఏంటే కొత్తగా వాగుతున్నా ఎదిరించి మాట్లాడుతున్నా ఆ? చంపేస్తానేమనుకున్నా